ఏ గోవిందనామం శ్రీరామనామం ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తుంటే మాకు అసలు నొప్పి అనేది తెలియట్లేదు. ఇప్పుడు వచ్చి జస్ట్ వాటర్ కూడా 2-3 దిక్కులు ఆగింది తప్ప ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఆగింది. చాలా బాగుందన్న, చాలా బాగున్నాయి. అంటే ముఖ్యంగా ఈ రోడ్డు మీద రాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? ఆ సమస్య లేదు, ఆ సమస్య లేదన్న. చాలా నీట్గా ఉంది, అంతా బాగుందన్న, అంతా బాగుంది. టాయిలెట్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ కలిపి ఎక్కడెక్కడ ఉన్నాయన్న ఫెసిలిటీస్ బాగున్నాయి. అంటే భక్తులందరూ సంతృప్తిగా ఉన్నారా? చాలా సంతృప్తిగా ఉన్నారు. మా టీం చూస్తే తెలిసిపోతుంది కదా. ఒకసారి అంటే గోవిందా 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 గోవిందా. రోడ్లు కానీ ఏమైనా గతకలు ఏమి లేవు. రోడ్లు చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. మామూలుగా మనం గిరిపదం చేయడానికి అనుకూలంగా అంతా ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. మీరు చెప్పండి ఎలా అనిపించాయి? జయ శ్రీమన్నారాయణ. నేను పొద్దున్న మధ్యాహ్నం మొదలెట్టిన 2:30కే స్వామివారి వెనకాల రథం వెనకాల చాలా బాగా ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారండి. నిజంగా గవర్నమెంట్ వారు కూడా బాగానే ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా ఫెసిలిటీ గట్రా అన్నీ బాగున్నాయండి. మొత్తం అన్నీ హెల్త్గా ఆరోగ్యంగా ఎవరికైనా ఏదన్నా కావాలన్నా అన్నీ మంచిగా చాలా బాగా చేస్తున్నారు. భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేశారండి. నిజంగానే చాలా బాగానే. అలాగే ప్రసాద వితరణ కూడా చాలామంది దాతలు చాలా బాగా పెడుతున్నారండి అందరికి భక్తులకి. నిజంగానే చాలా బాగుంది. ఎక్కడా చూడలేదు అలాగే. నేను ఫస్ట్ సంవత్సరం ఇది రావడం, నేను అరుణాచలం గట్టి వెళ్ళాను, చాలా ప్రదక్షిణ చేశాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ సంవత్సరం స్వామివారు నాకు అనుగ్రహం ఇచ్చాడు ఈ ప్రదక్షిణ చేయాలని. చూస్తుంటే అయ్యో బాబు మన వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారా అని. నిజంగా దాతలు ఎక్కడికక్కడ చాలా బాగా అండి. వైజాగ్ సిటీ ప్రజలందరూ కూడా దాతలు చాలా బాగా చేస్తున్నారు. భక్తులకి ఏ విధమైన ఈ అన్ని ఏర్పాట్లు భలే చేస్తున్నారండి. ఏది కావాలితే చేతికి తెచ్చి అందిస్తున్నారు. మజ్జిగేటి ఏది కావాలితే అది ప్రసాదం ఏంటి అన్నీ ఏ విధమైన ఇబ్బంది లేదండి నిజంగానే. అలాగే ప్రభుత్వాలు కూడా చాలా బాగా చేశారండి. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ట్రాఫిక్లో గట్రా అన్నీ చాలా బాగా చేస్తున్నారు. భక్తులకి ఏ విధమైన ఎంత కూడా ఇబ్బంది లేకుండా మాత్రం చేయాలండి. జై శ్రీమన్నారాయణ. నా పేరు రతన్ ఖాన్. నేను తెలుగుదేశం విద్యా విభాగ అధ్యక్షుడిని విశాఖ జిల్లా. ఎక్కడ రోడ్లు జీవీఎంసీ అధికారులతో మొత్తం రోడ్లు ముందే క్లీన్ చేయించి ఎటువంటి రాళ్ళు కానీ ఎటువంటివి ఏమీ లేకుండా నీట్గా అన్ని జీవీఎంసీ అధికారులతో క్లీన్ చేయించి ఎటువంటి భక్తులు ఇబ్బంది పెట్టకండి. చూడండి మీరు అంత సునాయాసంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందే క్షేత్రస్థాయిలో పనితీరులతో చేయించారు. గత ప్రభుత్వం చూస్తే అసలు జనాల తాలూకా అంశాలు ఎప్పుడు ఇలా చూసేవారు కాదు. ఈ క్లీనింగ్ అని ఏమీ లేకుండా జనాలు ఇబ్బంది పట్టేటట్టు ఉండేవి. గుళ్ళనైనా సరే బయటైనా సరే అసలు దేవుడు అనే భయం ఉండేది కాదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు అలా కాదు. జనాల తాలూకా భక్తిని మన భక్తిలా చూసుకుని ఇప్పుడు చూడండి జనాలు ఎంత బాగా ఫ్లోటింగ్ ఉందో. ఇంత ఫ్లోటింగ్ ఎప్పుడైనా నేను ఎప్పుడు చూడలేదు పుట్టి దగ్గర నుంచి. ఎందుకంటే ఈ భక్తులందరికీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా నిజంగా అధికారులు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు. నిజంగా అధికారులకి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము 27 మంది వచ్చామండి. మాకు అన్నీ బాగానే ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. అన్నీ బాగా కాలు పీకుడు అది ఏమి లేదు. ఆ సింహాద్రప్ప దయవల్ల ఏడుకొండల వాడి దయవల్ల గోవిందా గోవిందా. ఇప్పుడు ఎలా అనిపించింది? ఇక్కడ సదుపాయాలు సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయండి. ఏమన్నా ఇబ్బందులు బాగున్నాయండి, బాగానే ఉన్నాయండి. ఎక్కడ ఏ ఇబ్బందులు లేవు. అన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా ఎందుకంటే ఎక్కడికక్కడ భక్తులు ముందు ఫుడ్ స్పాన్సర్ చేసిన వాళ్ళు మాత్రం చాలా బాగా చేస్తున్నారండి. చాలా మంది చేస్తున్నారు. మెయిన్ అది మనము గిరి ప్రదక్షిణ తిరగడం కాదు, చేసే వాళ్ళకి ఫుడ్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. అది చాలా మంచి పద్ధతి. ఎక్కడికక్కడ ఫుడ్ చాలా చాలా బాగా పెడుతున్నారండి. మెయిన్ అది మాకు నచ్చింది. నెక్స్ట్ సింహాద్రప్పని గిరి ప్రదక్షిణ అంటే అక్కడ చాలా చాలా విజయనగరం బొబ్బిలి తుని ఎంతో దూరం నుంచి వచ్చి చేస్తున్నారు. ఆయన సేవ ఆయన ఇది లేకుండా అయితే నడవలేరు. తను ఉన్నారు కాబట్టి నడిపిస్తున్నారు. సింహాద్రప్పన్న తన తండ్రి ఈ జనాలందరినీ నడిపిస్తున్నారు. ఆయన వల్ల ఆయన దైవ వల్లే నడుస్తున్నారు, లేదంటే అంత దూరం నడవలేరు. హలో అండి. విశాఖ నగరంలో గిరి ప్రదక్షిణ కోసం చాలా అద్భుతమైన ఏర్పాట్లు ఈసారి ప్రభుత్వం చేసింది. గడిచిన వారం రోజుల నుంచి ముఖ్యంగా రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచడం, ఇక్కడికి వచ్చే భక్తులకు మంచి ఫెసిలిటీస్ కల్పించడం మీద యంత్రాంగం అంతా దృష్టి పెట్టింది. జీవీఎంసీ కార్మికులు కూడా తెల్లవారుజాము నుంచి మళ్ళీ పరిశుభ్రంగా ఉంచడానికే చేస్తున్న ప్రయత్నాలను కూడా ఇప్పుడు మనం చూసాం. అంటే ప్రభుత్వం ఎంత కమిట్మెంట్గా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు విశాఖ నగరానికి సంబంధించి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. అటువైపు మనం చూస్తున్నాము నమూనా దేవాలయం అనేది గమనించాం కదండి. యాక్చువల్గా తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టిన తర్వాత భక్తులు తమ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభిస్తారు. అయితే ఆ తరహా రెప్లికాస్ను కూడా ఏర్పాటు చేశారు. దాని దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం.
అందుకంటే ముందు ఇక్కడ రహదారుల మధ్య చూస్తున్నాం కదండి, బార్కెడ్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా, అంటే ఇన్ని లక్షల సంఖ్యలో జనం వస్తారు, ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే దాని మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించిన తర్వాత ఈ కిలోమీటర్స్, అంటే ఇక్కడ నడుచుకుని వచ్చేటువంటి వారికి తొలిపావంచాకి ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందనేది కూడా ఎప్పటికప్పుడు సమాచారం అనేది అందిస్తున్నారు. ఇంకా మనం చూస్తున్నాం సైన్ బోర్డ్స్, వే టు డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ కూడా ఉచిత వైద్య శిబిరం అని ప్రతిదీ కూడా వచ్చే భక్తులకు పూర్తి సమాచారం అందించే విధంగా ఎక్కడికక్కడ టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ ఈ నమూనా దేవాలయం చూస్తున్నాం. ఇది దాటిన తర్వాత ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, అక్కడ ఎప్పటికప్పుడు వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది. ఈ తొలిపావంచ ఏర్పాటు చేయడం వలన ఉన్న ప్రయోజనాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చండి. భక్తులు చూస్తున్నాం కదా, ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత తమ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభిస్తారు. ఇంతకు ముందు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండేది, ఎవరైనా హనుమంత్ వాక్ దగ్గర ఆగిపోయి మళ్ళీ వాళ్ళు నడుచుకుని వెళ్ళి వెనక్కి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ రావాల్సి వచ్చేది. తద్వారా వారికి సమయం అనేది చాలా ఎక్కువ పట్టేది. అంటే 33 కిలోమీటర్లు వాళ్ళు చేయాల్సి ఉంటే గిరి ప్రదక్షిణ, అదనంగా ఒక 15 కిలోమీటర్ల మేర వారు నడవాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ వాళ్ళ దానికి భిన్నమైనటువంటి వాతావరణాన్ని మనం గమనిస్తున్నాం. ప్రభుత్వం యొక్క దృష్టి కారణంగా, దురదృష్టి కారణంగా భక్తులకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నారు. నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి ఇక్కడ పూజారు కూడా అందుబాటులో ఉంటారు, పూజా కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. ఇక్కడ వచ్చిన భక్తులు కొబ్బరికాయ కొట్టిన వారిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళ ఎక్స్పీరియన్స్ని. మేడం, ఇవాళ తొలిపావంచ దగ్గర ఇలా రెప్లికా ఏర్పాటు చేశారు, లేకపోతే మీరు సింహాచలం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది? వచ్చేవాళ్ళమండి ఇప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాగానే ఉండేది, ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ కూడా అదే ఫ్రంట్, మేము లాస్ట్ వరకు వెళ్ళి తిరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి ఫెసిలిటీ లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బట్ ఇక్కడ కాబట్టి ఈ ఇయర్ బాగానే ఉంటుందేమో అనుకుంటున్నాము. అంటే మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చేస్తారు? ఇక్కడికే వచ్చేస్తే ఎండ్ అయిపోతుందండి. ఓ, ఆ రకంగా కూడా మీకు సౌకర్యంగా అనిపిస్తుంది? ఫెసిలిటీ దాని అక్కడ క్లౌడ్ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయింది. నడుస్తున్నాం కానీ మళ్ళీ ఆ ఎదురు నుంచి నడిచేసరికి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాం. బస్ కనివిడేంటి కానీ ఆటో వాళ్ళు కానీ ఎవరు రావట్లేదు. అదొకటి కొంచెం ఇబ్బంది. చాలా ఏమైనా కొంచెం రెక్టిఫై చేస్తే బాగుండేది. లాస్ట్ ఇయర్ మేము 6 o'clockకి అక్కడ రీచ్ అయ్యాము. బట్ అక్కడ నుంచి మేము బ్యాక్ రావడానికి ఆ కొంచెం దూరం డిస్టెన్స్ రావడానికి 7:30, 8 అయిపోయింది. మినిమం 1.5 అవర్ టైం పట్టింది అనమాట. ఆ టైంలో మళ్ళీ మేము బ్యాక్ రావడం అంటే చాలా చాలా కష్టం అయిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడికే వచ్చేస్తారు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు. మేము బైక్ అది తీసుకొస్తాం, ఇక్కడే పెట్టేసుకున్నాం, వెళ్ళేటప్పుడు బైక్. ఓకే. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే అసలు చాలా తేడా అండి. నేను ఊహించలేదు ఇంత మంచి ఏర్పాట్లు చేస్తారు అధికారులు కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ఇది ఎక్సలెంట్. ఎందుకంటే లక్షలాది సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి తరలి వస్తారు కాబట్టి దీన్ని అసలు ఎలా చేస్తారో, మన విశాఖ ఖ్యాతి ఎలా ప్రపంచం అంతా చాటుతుందో అనేసి మేము కొంత సంశయం చెందాము. కానీ ఈ శుభ్రం విషయంలో కానీ, టాయిలెట్స్ ఎక్కడికక్కడ టాయిలెట్స్ అరేంజ్ చేయడం కానీ, భక్తులకి పరిశుభ్రంగా ఉండేలాగా, తర్వాత భక్తుల కోసం జనాలు కూడా, దాతలు కూడా ఎక్కడికక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా, వాళ్ళు అలసిపోకుండా వాటరు, తర్వాత పాలు, బిస్కెట్లు, పలహారాలు ఇలాంటివి అందించే కార్యక్రమం కూడా ముమ్మరంగా సాగుతుందండి.